యాత్రను కొనసాగిస్తున్న మనము గురి చేరడానికి దేవుడు విడిచిపెట్టమని కోరిన సంగతులను విడిచిపెట్టి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి పరమదేవుడు ఆయన మనలను తన సువార్త ద్వారా పిలిచినప్పుడు మనం విడిచిపెట్టమని వినిపించిన సందేశము ఒకటి ఉంది. విడిచిపెట్టమని కోరిన సంగతుల్లో ఒకటి ప్రాచీన స్వభావం చూసాం. రెండవది, ఇది చాలా ప్రాముఖ్యం, రెండవ సంగతి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో నుండి మనము పరిశీలన చేసినప్పుడు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో నుండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. కాబట్టి విడిచిపెట్టాల్సింది ఏంటండి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే పారంపర్య ఆచారాలు. ప్రభు తన శిష్యులతో చెప్పారు, శిష్యులు భోజనం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అభ్యంతరపడ్డారు. చదువుతా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో నుండి, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యమును వ్యర్థము చేయుచున్నారు. అదిగో, పారంపర్యాచారాల వలన దేవుని వాక్యం వ్యర్థమైపోతుంది. అందువలన దేవుడు సువార్త ద్వారా మనల్ని పిలిచినప్పుడే ఆయన ఏమన్నారంటే, తన సందేశం ఏమి వినిపించారనంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టరండి. అబ్రహాము, నువ్వు ప్రయాణం చేయటానికి నేను పిలుస్తున్నాను. నీ యాత్రలో నన్ను ఆనందింప చేయాలి నువ్వు. కాబట్టి నేను ఎలా పిలుస్తున్నాను నిన్ను? నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, అప్పుడు ప్రయాణం కొనసాగించు అని అబ్రహాముకి తెలియచేసిన పరమదేవుడే మనల్ని కూడా క్రీస్తు మార్గంలో యాత్ర చేయటానికి పిలిచినప్పుడు, సువార్త ద్వారా మనల్ని పిలిచినప్పుడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినప్పుడు ఆయన ఏం చెప్తున్నారనంటే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టరండి అన్నారు. ఆ పారంపర్యాచారాల వలన నా వాక్యం నిరర్థకం అయిపోతుంది. వాటిని విడిచిపెట్టకపోతే మీరు ఎంతకాలం వాక్యం విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా అవి వ్యర్థమైపోతాయి. బాగా ఒక 2 కేజీలు నెయ్యి చక్కగా మరిగించాను. మరిగిస్తే దాంట్లో మళ్ళీ పోతాయి, శ్రేష్టమైన నెయ్యి వస్తుంది. దానిని ఒక మట్టి కుండలో పెట్టి మా ఊరి నుంచి మోసుకొచ్చాను అనుకోండి. మా ఊరి నుంచి మోసుకొని వచ్చి చేయి జారిపోయి అక్కడ రోడ్డు మీద వదిలేశాను. ఏమైపోయింది? అది వ్యర్థమైపోయింది. వ్యర్థం అంటే అది ఒక శ్రేష్టమైన వస్తువు నిరుపయోగం అయిపోతే దాన్ని వ్యర్థము అన్నట్టు. మహోన్నతుడైన దేవుడు మన ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని, అమూల్యమైన తన వాక్యాన్ని
మనలను జీవింపజేసే వాక్యాన్ని పరలోకం నుండి మన హృదయాల వరకు పంపిస్తే, మన చెవులకు వినిపింపజేసి దానిని మన హృదయాల్లో నాటాలని ఆయన ఉద్దేశిస్తే, పారంపర్యాచారాలు పాటిస్తున్నాం అనుకోండి, దేవుని వాక్యం ఏమైపోయింది? అంత పరలోకం నుండి ఆయన శ్రమ తీసుకొని ప్రభు అయిన యేసు ద్వారా తన వాక్యాన్ని భూమికి చేర్పించి 1600 సంవత్సరాల గ్రంథాన్ని రచింపజేసి ఈ తరంలో ఇప్పుడు మనకు ఆ వాక్యాన్ని ఆయన అందిస్తూ ఉంటే వ్యర్థం చేసేస్తామా? వ్యర్థం చేసేస్తాం. దేనిని బట్టి వ్యర్థం చేశారు? పారంపర్యాచారం. కాబట్టి ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచినప్పుడే ఆయన వినిపించిన సందేశం ఏంటంటే, మీ పారంపర్యాచారాలను విడిచిపెట్టండి. అది వ్యర్థమైన పారంపర్యాచారాలు. వాటిని అనుసరిస్తే దేవుని వాక్యం వ్యర్థమైపోతుంది. చాలా ప్రాముఖ్యమైన సంగతి. పారంపర్యాచారాలు ముహూర్తం చూసి పెళ్లి చేయడం ఏ ఆచారం? అది వాస్తు చూసి ఇల్లు కట్టడం ఏ ఆచారం? అది 10వ రోజు చనిపోయిన తర్వాత 7 దినాలు ఆచరించడం ఏం ఆచారం? పుట్టినరోజులు ఆచరించడం ఇవన్నీ పారంపర్య ఆచారాలు. గ్రంథానికి సంబంధం లేదు, దేవుని వాక్యానికి సంబంధం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఎక్కడి నుంచి వచ్చాయనంటే మన తాతలు ఆచరించారు, వాళ్ళ తాతలు ఆచరించారు. ఇప్పుడు పారంపర్యం అని అంటే పారంపర్యంగా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ పెద్దల దగ్గర నుంచి మనకి వచ్చినటువంటి ఈ లోక సంబంధమైన ఆచారాలు, అవి పారంపర్య ఆచారాలు. వాటిని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం నిరర్థకమైపోతుంది, దేవుని సంతోషపరచలేమో. అందువలన ఆయన ఏమి ఆజ్ఞాపించారనంటే, మీరు వాటిని విడిచిపెట్టరండి. పూర్వకాలంలో 1వ శతాబ్దంలో సున్నతి అనేది ఇశ్రాయేలీల పారంపర్యాచారం. పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు అనేవి ఇశ్రాయేలీల పారంపర్యాచారాలు. క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చారు. యూదా మతంలో నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు సంఘంలోనిక పారంపర్యాచారాలు తీసుకొస్తున్నారు. అప్పుడు మహోన్నతుడైన దేవుడు జోక్యం చేసుకుని అవి తేకూడదు, వాటిని విడిచిపెడితేనే లోపలికి రా. నిన్ను పిలిచినప్పుడే చెప్పాను కదా వాటిని విడిచిపెట్టమని. మరలా లోపలికి వచ్చిన తర్వాత సున్నతని మాట్లాడతావేంటి అని అపోస్తలుడైన పౌలు ద్వారా గలతీ పత్రికను రాయించారు. అర్థమవుతుంది కదండి. యోధా మతంలో నుంచి వచ్చిన పారంపర్యాచారాలకి క్రీస్తు ప్రభు సంఘంలో చోటు లేకపోతే ఇంకా మిగిలిన మతాల నుంచి వచ్చిన పారంపర్యాచారాలకి సంఘంలో చోటు ఉంటుందా? యోధా మతం ధర్మశాస్త్రం అనుసరించిన జనాంగం. ఆ మతంలో ఉన్న మనుషులతో పరమదేవుడు 1500 సంవత్సరాలు నిబంధనలో కొనసాగారు. అలాంటి వాళ్ళు తీసుకొస్తేనే పరమదేవుడు అంగీకరించకపోతే, నాలంటోడు మీలాంటోడు ఏదో ఆచారం తీసుకొస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడండి? పారంపర్య ఆచారాలు అంత ప్రమాదమైనవి. మనకు పెద్దగా ఏం కనపడదు. చాలా చోట్ల అటు మాట అంటున్నాను అనాలి తప్పదు. చాలా చోట్ల క్రీస్తు ప్రభు సంఘ బిల్డింగ్స్ ఫంక్షన్ హాల్లో తయారయ్యి
ఏ ఫంక్షన్ హాల్? పారంపర్యాచారాలు జరిగించే ఫంక్షన్ హాల్స్. ఎవరో ఒక ఆయన ప్రభునందు నిద్రించారు, ఆయన పేరు మీద తతంగం పెట్టాలి. ఎక్కడ పెడతారు? అసలు అలాంటి తతంగం చేయమని చెప్పింది ఎవరు? దేవుడు ఆజ్ఞాపించాడా? అసలు ఇశ్రాయేలీలు ఎవరైనా పాటించారా? క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు సంఘంలో చరిత్రలో ఎక్కడన్నా అనుసరించారా? పుట్టినరోజు అది పారంపర్యాచారం. అది ప్రతి విషయంలో కరెక్ట్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు పొందిన ప్రతి మేళను బట్టి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెల్లించాలి. చెప్పండి ఏమిటి? ఇలా మలుచుకున్నారే ప్రతి విషయంలో అని అంటే కరెక్ట్ సార్. నేను చెప్తాను చూడండి. ప్రతి విషయంలో అని అంటే అసలు మనుషులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రాముఖ్యం. ఏ ఏ విషయాల్లో? కొలసి పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉంటాయి. అయితే ఆ పారాగ్రాఫ్లో కింద నుంచి 4వ లైన్లో కొలసి పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు పారాగ్రాఫ్లో కలిసి ఉంటాయి మనకి తెలుగు బైబిల్లో. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం అనగా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినే ప్రతి సత్కార్యములు సఫలవచ్చు, దేవుడి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయముల ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో. అదిగోండి ఒక కారణం చెప్తున్నాడు, కృతజ్ఞత చెల్లించడానికి కారణం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమొగటకు మనలను పాత్రులుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచు ఉన్నాను. కొలసి సంఘంలో ఇక్కడికి ఇబ్బంది ఏంటంటే చెల్లించాల్సిన దానికి కృతజ్ఞత చెల్లించట్లేదు. చెల్లించాల్సింది ఏంటంటే మనం మట్టోళ్ళం, మట్టి భూమి మీద బ్రతుకుతున్నాం. మనల్ని తీసుకొని వెళ్ళి క్రీస్తు చేసినందు పరలోకంలో ప్రభుతో పాటు కూర్చుండి పెట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం సంగతి ఉంటుంది. ఏమని ఉంటుంది అని అంటే క్రీస్తు మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకంలో ప్రభుతో పాటు కూర్చుండి పెట్టాడు. అక్కడ తాగలేదు. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం. తేజోవాసులు దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన తేజోవాసి. ప్రభువైన యేసు తేజోవాసి, పరిశుద్ధాత్మ తేజోవాసి. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో నన్ను కూడా పాలిభాగస్తులు చేశాడు. ఏంటది? ఏ స్థాయిలో తెచ్చించాడు పరమదేవుడు మన. ఆ విషయంలో కృతజ్ఞత చెల్లించడం మర్చిపోయారంటే ఎవరు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మిమ్మల్ని పాలివాడిగా పరమదేవుడు చేస్తే మీరు ఏం చేస్తున్నారు? ఆ సంగతి మర్చిపోయారు. మర్చిపోయి చప్పుడు చేయకుండా ఉన్నారు. ఇక మీతో మాట్లాడడం కంటే దేవునితో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నంటే దేవుని బతిమలాడుకుంటున్నాను. దేవా, మాతో పాటు వాళ్ళకు కూడా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు దయచేసావు. ఈ మేలు కొరకు వాళ్ళు కృతజ్ఞత చెల్లించేటట్లు వాళ్ళకు అనుగ్రహించు అని దేవుని బతిమలాడుకుంటున్నాడు.
కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాల్సిన విషయంలో ఒక క్రైస్తవుడు మొదట ఏది పెట్టాలి? మొదట ఏది పెట్టాలి? ఆత్మ సంబంధమైన మేళ్లను బట్టి కృతజ్ఞత చెల్లించడం అనేది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యం. దేవుడు మనకు చేసినటువంటి ఆత్మ సంబంధమేలు క్రీస్తు చేస్తున్నాను. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఆయన ఉగ్రతను తప్పించాడు. ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు. మన అపరాధము క్షమించాడు, పాపములు క్షమించాడు. అంతటి తాగలేదు. తేజోవాసులైన పరిశుద్ధులు పరలోకపు పౌరసత్వం. ఈ స్థాయికి మనం హెచ్చించిన తర్వాత క్రైస్తవులు చెల్లించాల్సిన కృతజ్ఞతల్లో నెంబర్ 1 ఏంటండి? ఆత్మ సంబంధమైన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రెండవది దేవుడు తన స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనతో వ్యవహరిస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమేలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో నుండి మనం పరిశీలిస్తే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఈ మాట చాలా జాగ్రత్తగా చూడాలి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవు గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అంటున్నాడు. అక్కడ ఏమైందంటే దేవుడు తన నిత్య శక్తిని, తన దైవతత్వాన్ని మనుషులకు తెలియజేశాడు, ప్రదర్శించిన తర్వాత ఆయన నిత్య శక్తిని, దైవత్వాన్ని చూసిన మనుషులు ఏం చేయాలి? 20వ వచనంలో అంటారు, 20వ వచనంలో అంటారు, చదువుతాం సార్. 21 అండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు. ఏం చెల్లించలేదట? అంటే ఏం చేయాలి? దేవుని యొక్క దైవతత్వాన్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క నిత్య శక్తిని బట్టి మనుషులు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి దేవునిగా ఎరగడాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క స్వభావాన్ని ఎరగడాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఏం చేయాలంటే దేవుని ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లించాలి, ఆయన కృపను బట్టి కృతజ్ఞత చెల్లించాలి, ఆయన దయను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, కీర్తనలో 136:1 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంట? ఆయన దయాళుడు కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి. అంటే ఆయన స్వభావాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. అన్ని విషయంలో కృతజ్ఞత చెల్లించాలని అంటే సంగతి. మొదటగా ఆయన మనకు చేసిన ఆత్మ సంబంధమైన మేలుని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. రెండవది ఆయన స్వభావాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించి బద్దులమై ఉన్నాం, అంతే కదా. ఆయన నిత్య శక్తిని బట్టి మనం కృతజ్ఞత చెల్లించి బద్దులమై ఉన్నాం. మూడో సంగతి బైబిల్ ఏముందనంటే, మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, దాన్ని క్షమించాలండి సహోదరులు ఆ సంగతి చెప్పారు కాబట్టి మనం కొంచెం డిస్కస్ చేసి ముందుకెళ్తాం. రైట్. మొదటి పత్రిక 1:17
చదువుతున్నారు సహోదరు. ప్లీజ్ సార్. సకల యుగములో రాజేయుండి, సకల యుగములలో రాజేయుండి, అక్షయుడును, అక్షయుడును, అదృష్టుడును, అదృష్టుడు నాకు అద్వితీయ దేవునికి, అద్వితీయ దేవుడు. ఆయన ఎలాంటి వారంట? అద్వితీయ సకల యుగములలో రాజు. అన్ని యుగాల్లో ఆయన రాజే దేవుడు. అన్ని యుగాల్లో రాజు అయినటువంటి దేవుడు సాటి లేని అధికారం కలిగిన వాడు కదా. ఇదే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందనంటే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి, అది సకల యుగములలో రాజు ఉన్నటువంటి దేవుడు అద్వితీయుడకు సర్వాధిపతి. చాలు సార్. అద్వితీయుడకు సర్వాధిపతి అని అంటే సమస్తమైన అధికారం కలిగినటువంటి రాజు. ఆయన ఏం చేశారు? ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం మన మేలు కోసమే. ఆయన తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఒకటి మనం చూస్తాం. ఆదికాండం 1:26 ఏముంటుంది అంటే, దేవుడి నిర్ణయం మన స్వరూపమందు మన పోలికలో నరులను చేద్దాం. నిర్ణయమే కదా. ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం వచ్చాం. ఆయన తన అధికారంతో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తన స్వరూపంలో తన పోలికలో ఆదామవులను సృష్టించారు. వారి నుండి మనందరం ఉత్పత్తి. అలాంటి అధికారం కలిగినటువంటి దేవుడు. అలాంటి అధికారం కలిగినటువంటి దేవుడు మన మేలు కొరకు, ప్రత్యేకించి ఎవరో మనం, ఆయన జనాంగం, ఆయన ప్రజల కొరకు ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏలుబడిని బట్టి కృతజ్ఞతలు చెల్లించారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ అధ్యాయం, క్షమించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక. దేనిని బట్టి దేవునికి కృతజ్ఞతలు? ఆయన అక్షయమైన స్థితిని బట్టి, ఆయన సింహాసనాన్ని బట్టి ఉందన్నమాట. సింహాసనమందు ఆసీనుడై యుగ యుగములు జీవించుచున్న వారిని. ఎవరు సింహాసనం మీద ఆసీనులు అవుతారు? అంటే ఎవరు? అధికారి, రాజు, ప్రభువు. ఆయన సింహాసనం మీద. అంటే దేవునికి అధికారం ఉంది. ఆయన సకల యుగములలో రాజు, ఆయన అద్వితీయుడానికి సర్వాధిపతి. అయితే మనం ఏం చేయాలి? ఆయన అధికారాన్ని బట్టి మనం అయ్యా విధేయులు ఉండాలి. ఆయన అధికారాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి, విధేయులై ఉండాలి. ఇంకా మనం కృతజ్ఞత చెల్లించాల్సిన కారణం మన అధికారాన్ని బట్టి. ఇలాగో దేవుని అధికారం మన జీవితంలో జరిగిన ప్రతిసారి, ఆయన అధికారానికి మనం లోబడిన ప్రతిసారి, ఆయనకు విధేయత చూపిన ప్రతిసారి కృతజ్ఞత చెల్లించాలి. అది అన్ని విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆచారం కాదు అది. కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది ఆత్మ సంబంధంగా జరిగించే కార్యక్రమం. కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇంకొక సంగతి చెప్పమంటారా? యోబు దేవునికి స్తుతి చెల్లించాడు. ఏ విషయాన్ని బట్టి చెప్పండి? బలి అర్పించాడు. ఆయన ఎందుకు కృతజ్ఞత చెల్లించాడు అని అంటే, దేవా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు కాబట్టి నీకు స్తోత్రం. అది అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించాడు. చదువుతాము యోబు గ్రంథం 1వ అధ్యాయం
21వ వచనంలో నేను నా తల్లి గర్భం నుండి దిగంబర్ని వచ్చేసి దిగంబర్నే మళ్ళా అక్కడికి తిరిగి వెళ్తాను. అంటే యాత్రికుడు మనసు అనమాట. అది వచ్చాను వెళ్తాను అంటే యాత్ర చేసేవాడు. నేను మీ మధ్యకి వచ్చాను, సాయంత్రం ఇంటికి వెళ్తాను, ఇక్కడ ఉండను. అలా యాత్రికుడి యొక్క మనసు ఏంటంట చదువుతా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఏంటి ఇచ్చినందుకు స్తుతి. మామూలుగా మనం చేసే కార్యక్రమం తీసుకున్నందుకు స్తుతి. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతి చెల్లించే మనసు. అర్థమవుతుంది కదండి. కాబట్టి దేవుడు తను ఆజ్ఞాపించిన ప్రతి దాని విషయంలో, ఆయన తన ఏలుబడిలో అనుమతించిన ప్రతి సంగతి విషయంలో ఆయన అధికారాన్ని గౌరవించి కృతజ్ఞత చెల్లించడం, అది కృతజ్ఞత చెల్లించడం. ఆచారము కృతజ్ఞత కాదు. ఆచారం కృతజ్ఞత కాదు. ఇంకొక సంగతి చెప్పమంటారా? ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకులేండి. బైబిల్ చరిత్రలో దేవుని ప్రజలెవరు జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు. బైబిల్ చరిత్రలో ఇద్దరు జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరు ఫరో, రెండో ఆయన ఏ రోజు. వీళ్ళిద్దరూ క్రైస్తవులు. ఫరో జన్మదినంలో భక్షకాడు అంటే యోసేపు కాలంలో, యోసేపు కలభావం చెప్పాడు కదా ఇద్దరికి. ఒక ఆయన రొట్టెలు చేసే ఆయన, ఇంకొక ఆయన రాజు చేతి ద్రాక్ష రాజుగారికి పుట్టినరోజు, ఖైదీని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పుట్టినరోజు వేడుక ఎలా జరిగిందని అంటే ఒక మర్డర్తో జరిగింది. భక్షకారుడిని చంపించేశాడు. అన్ని జనట చేసింది. హేరోదు రాజు పుట్టినరోజు, హేరోదియ కుమార్తె డాన్స్ చేసింది. యోహాను గ్రంథంలో ఎక్కడ భక్తులు ఈ సంగతులు జరిగించినట్టుంది? దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు ఈ విషయంలో? ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం మనం. ఇది మన ఆచారం కాదు, ఇది మంద కాదు, ఈ తత్వంగా మంద కాదు. ఎక్కడో నేర్చుకున్నాం, అలవాటు చేసుకున్నాం, బాగుంది అనుకున్నాం, తెచ్చుకున్న తర్వాత ఇది ఇలాగే సంఘంలోకి తీసుకెళ్తే బాగోదని దానికి కొంచెం డెకరేషన్ చేసాం. 10వ రోజు మామూలుగా హైందవ సంప్రదాయంలో ఒక వ్యక్తి చనిపోతే ఏదో రోజులు ఉంటాయంటే, ఈవెన్ డేస్ కాదు, ఆడ్ డేస్. 3, 5, 7, 9, 11, లాస్ట్ 11 ఇంకా తర్వాత ఛాన్స్. ఈ రోజుల్లో ఏదో చేయాలనేది వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దశదిన కర్మ, లేదంటే కర్మ ఏదో చెప్తారు కదా, కర్మ అని చెప్తారు. బైబిల్ పట్టుకొని కర్మ అంటే కర్త కొడతారని నేను ఏదో చెప్తున్నాను. మనోళ్ళు కొట్టరు, వాళ్ళే కొడతారు. ముందు వాళ్ళే కొడతారు. అందుకోసము దీన్ని ఏదన్నా చేద్దాం అని ఫస్ట్లో ఏమన్నారనంటే జ్ఞాపకార్థ కూడికని మా ఊళ్ళో పెట్టేవారు. మా చిన్నప్పుడు జ్ఞాపకార్థ కూడికని అంటే కొంతమంది మహనీయులు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు నువ్వు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిమంతుడు ప్రభువే భూమి మీద జీవించిన వారిలో ఈయన ఫోటో పెట్టి జ్ఞాపకార్థ కూడిక అంటే ప్రశ్నించారు. ఒక ప్రశ్న అలాగా 10 మంది ప్రశ్నించడంతో ఇదైతే ఇబ్బంది వస్తుందని
ఈ తతంగానికి రూపులు దిద్దుదాం, డెకరేట్ చేద్దామని ఆదరణ కూడిక. ఎవరిని ఎవరు ఆదరిస్తారు? అక్కడ ఎవరెవరిని ఆదరిస్తారు? ఆదరించడానికి ఒక కార్యక్రమమా? అది రోజు చేయొచ్చు కదా, రోజు చేయొచ్చు కదా. ఇప్పుడు నేను మీ మధ్యకు వచ్చాను. మీ మధ్యకు రాకముందు నేను దేవునికి ప్రార్థన చేసే సంగతి ఏంటంటే, అక్కడికి నేను వెళ్తాను, అక్కడ పరిశుద్ధులు ఉంటారు, మేము ఆదరింపబడాలి. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరింపబడాలి. అది ఆదరణ. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతామా? మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము అదిగోండి. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న స్థానిక సంఘం, రోమాలో ఉన్న స్థానిక సంఘం అపోస్తలుడైన పౌలు యొక్క ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని, మనము అనగా ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా అని తర్వాత మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆదరణ అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎలాగుంది? నా విశ్వాసమును బట్టి మీకు ఆదరణ, మీ విశ్వాసాన్ని బట్టి నాకు ఆదరణ. ఏ సమయాల్లో? కలిసిన ప్రతిసారి. మీరు మా ఊరు వచ్చారనుకోండి, మనందరం కలుసుకున్నాం అనుకోండి, అక్కడ ఏం జరగాలి? ఆదరణ జరగాలి. మీ విశ్వాసం ద్వారా నాకు, నా విశ్వాసం ద్వారా ఒకటే విశ్వాసం. కాకపోతే విశ్వాసం పరిమితి ఆదరణ. గ్రంథం ఆదరణ అని మాట్లాడి చాలా ప్రాముఖ్యమైన సంగతి. అది మతశాఖ తత్వంలో వాస్తవం. క్రీస్తు సంఘానికి సంబంధించి మనుషులను మభ్య పెట్టడానికి మతశాఖలు ప్రయోగించిన ఒక ఎత్తుగడ. ప్రభు సంఘానికి అది అవసరం లేదు, మనకు సరిపోయింది వాక్యం. దేవుని వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకోవడం, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడం, ఇది క్రీస్తు ప్రభు సంఘానికి సంబంధించి. ఇంకొక మాట, దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు. దేవుని రాజ్యం క్రీస్తు ప్రభు సంఘంలో ఉండేటువంటి మాట్లాడితే ఇలాగ మాట్లాడే సత్తులను క్షమించేసింది. కాబట్టి మనం ఎక్కడేమో పారంపర్యాలు విడిచిపెట్టాలి. అది ఎక్స్ట్రా లగేజ్, ప్రయాణానికి ఆటంకం, గమ్యాన్ని చేరుకోవడానికి అది బరువు. దానివల్ల దేవుని వాక్యం నిరర్థకమైపోతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది, ఏమేమి విడిచిపెట్టాలి? దేవుని ఆనందింప చేయడానికి యాత్రలో ఏమేమి విడిచిపెట్టాలి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. పితృపారంపర్యమైన ప్రవర్తన. పారంపర్యం అని అంటే ఒక సంగతి మీకు తెలియజేస్తానండి, నేర్చుకోవాలి ఈ సమయంలో. మనం ఇది పౌలు అంటాడు 2వ దశలోని పత్రిక 1 మనం ఆచరించవలసింది అదనమాట అండి. 2వ దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో
కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలన ఆయనను అదొకటి ఒకరు చెప్పాలి. నువ్వు చెప్పు. మా నోటి మాట వలన ఆయనను అన్నాడు కదా. రైట్, చదవండి సార్. మా పత్రిక వలన నువ్వు చెప్పినా. రెండోది ఏంటి? మా పత్రిక వలన ఆయనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మీకు బోధింపబడిన విధులను అంటే మిగిలిన అవసరం లేదని కదా. ఏదన్నా విధి మనం చేయాలంటే దానికి ఆ సంగతిని అపోస్తలులు బోధించిందన్న అయి ఉండాలి, లేదా వారు తమ పత్రికలో రాసిందని ఉండాలి. అవునా? వారు బోధ చేసిందని అయి ఉండాలి, నా పత్రికలో రాసిందని అయి ఉండాలి. వారు బోధ చేసిన ఆ సంగతి గురించి, లేదంటే ఆ పత్రికలో మనకి రాసిన దానిని విధిగా చేయాలి. ఆ విధులు అన్న చోట ఒకటేసి కింద పుట్టినోట్లు ఏముందండి? కింద పుట్టినోట్లు ఏముంది? వాళ్ళ బోధ మనకు పారంపర్యం, వాళ్ళు అనుసరించిన విధానం మనకు పారంపర్యం. దాన్ని అపోస్తలుల పారంపర్యం అంటారు. ఇది మనం అనుసరించాలి. పితృ పారంపర్యమైన లోకంలో ఆచరిస్తున్న పారంపర్యాలు మనకు ఒకటి ఉంది. అదేంటి? కరెక్ట్ సార్. 3వ అధ్యాయం 6వ వచనంలో సహోదరులారా మా వలన పొందిన బోధ బోధన ప్రకారము కాక, మళ్ళా బోధన అన్న చోట 4 గంటలు వేసి కింద ఏమన్నారు? మనకున్న పారంపర్యం బోధ, మనకున్న పారంపర్యం వాక్యము. దాన్ని అనుసరి. అది కాకుండా మన పూర్వీకులు జరిపించారు కాదు, మన పెద్దవాళ్ళు చేశారు, మనం ఇంకొకరు చేశారు. మా ఊరు వాతావరణం ఇది కాదు, మా కట్టుబాట్లు ఇవి. దేవుని వాక్యం ఆ సంగతి మాట్లాడిందా? ఆ సంగతి దేవుని వాక్యంలో కూడా ఉంటే ఆచరించు. వాక్యంలో లేదు, బోధలో లేదు, గ్రంథంలో లేదు, దాన్ని విడిచిపెట్టి ప్రయాణించాను. నేను ఆనందిస్తాను. దాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయి. అప్పుడు నువ్వు నా పిలుపుకి లోపడి. మీకు ఒక సంగతి చెప్పాలి. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టకుండా ప్రయాణం చేస్తే కాంప్రమైజ్ గాడండి. నేను చెప్పాను కదా, మళ్ళా రాస్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడే కదా రాశాను, ఊరు అనే పట్టణం. ఇక్కడి నుంచి సరాసరి ఇక్కడికి వచ్చేస్తే ఇది కానా. ఆయన విడిచిపెట్టి వస్తే డైరెక్ట్గా వచ్చేది. ఆయనతో పాటు లగేజ్ మోసుకెళ్ళాడు. దేవుడు ఏమన్నారంటే, అబ్రహాము, నీవు నీ స్వజనాన్ని, నీ దేశాన్ని విడిచిపెట్టాల్సింది చాలా విడిచిపెట్టాడు. తన సహోదరుని లోతుని ఎక్స్ట్రా లగేజ్లో మోస్తాడు. అబ్రహాం, నువ్వు అంటే నువ్వు నీ సాటి అని సహాయం ఎక్స్ట్రా లగేజ్ వేసుకొచ్చాడు. ఆ ఎక్స్ట్రా లగేజ్ ఉన్నంత కాలము ఇలా తిరిగి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో ఈ ఎక్స్ట్రా లగేజ్ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తాడు. అప్పుడు పరమదేవుడు అన్నాడు అబ్రహాంతో, చదువుతాం ఈ సంగతినే. ఆదికాండం 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో
లోతు పశువుల కాపర్లకి అబ్రహాము పశువుల కాపర్లకి గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడనంటే లోతుతో, మనం పనివారి వాళ్ళని మనం ఎందుకు కొట్టుకోవాలి, కాబట్టి నువ్వు నీ యావదాస్తిని, నీ పనివారిని, నీ పశువులను తీసుకొని నీకు నచ్చిన చోటుకు పెట్టు. నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమ వైపు వెళ్తాను, నువ్వు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తాను. అప్పుడు లోతు తన కన్నులెత్తి చూశాడు. చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం కనిపించింది. అతని కంటికి అది ఎలా కనిపించింది అంటే దేవుని తోటలా కనిపించింది. దేవుని తోటలా కనబడితే ఈయనటి వెళ్ళిపోయాడు. ఈయనటి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం అక్కడే ఉన్నాడు. అప్పుడు ఈ లగేజ్ వెళ్ళిపోయింది కదా, బరువు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు పరమదేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూడండి 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నది. 11 నుంచి చదువుతామా? కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అంటే లగేజ్ పోయింది అనమాట. లగేజ్ విడిచిపెట్టాడు. ఇప్పుడు అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి, కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణానికి లోతు వెళ్ళిపోయాడు. సొదొమ దగ్గర తన గొడవలు వేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండి లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో కన్నులెత్తి, అంతకుముందు అనలేదా? అబ్రహామును విడిచిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తాను. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు అది విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నేను తీసుకొస్తాను. సరే ఎలాగలాగ వచ్చావు కదా, నేను నా శ్వాసాన్ని నీకు ఇస్తాను అని దేవుడు కాంప్రమైజ్ అవ్వడు అని స్పష్టంగా చెప్పేశారు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టేశాయి. దాని మెడలో వేసుకొని నువ్వు నడవలేవు. అది నువ్వు దూరే సందు ఇరుకు మార్గం. ఈ డోలు వేసుకొని దూరతానంటే కుదిరే పని కాదు. కాబట్టి అది పక్కన పెట్టాయి. ప్రాచీన స్వభావం. రెండవది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టేశారు. అవి చేసుకొని యాత్రను సాగించడం వీలు కాదు. విడిచిపెడితే మా నాన్నగారు ఏమనుకుంటారు, మా మేనమామ ఏమనుకుంటాడు, మా వీధిలో వాళ్ళు ఏమనుకుంటారు, మా ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, మరి దేవుడు ఏమనుకుంటారు? మనల్ని సృష్టించిన సృష్టికర్త ఏమనుకుంటారు? ఎవరిని సంతోషపెట్టాలి? మనుషుల్నా దేవుణ్ణా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టిన వాడినైతే ఎప్పటికీ క్రీస్తు దాసుడని కాదు. ఎవరిని సంతోషపెట్టాలి? యాత్రికులు. చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన సంగతి అండి. ఈ యాత్రలో మనల్ని ఎవరిని ఆనందింపజేస్తున్నాం? ఈ సంగతులు తెలియలేనప్పుడు మా చిన్నతనంలో మా ఊర్లో ఈ తతంగాలు జరిగేసాయి. అర్థమైంది, చేయకూడదని సంగతి తెలిసింది. నెమ్మదిగా సంఘం అంతా మనం చేయకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేసాం. నిర్ణయానికి ఎవరు రావాలి? సంఘం సువార్థికులా?
ఆ? మొదట సంఘం రావాలి. ఎందుకంటే సంఘం రాకపోతే ఆయన చాలా ఇబ్బంది పెట్టేస్తారు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు. ఆయన అప్పుడు నలిగిపోతాడు. ఎవరెవరికి మధ్యలో? దేవునికి మనుషులకి మధ్యలో నలిగిపోతాడు. ఏదో ఒక రోజు మిమ్మల్ని సంతోషపెట్టడం కాదు, దేవుని సంతోషపెట్టడం. అటు వెళ్ళిపోవడానికి మనగతి ఏమవ్వాలి? మనగతి ఏమవ్వాలి? అందుకోసం మొదట సంఘం చూన్ చేసుకోవాలి. సంఘం ఆ విధానంలోకి వచ్చేస్తే ఇబ్బంది. సువార్థికులు ఆల్రెడీ చూన్ అయిపోయి ఉంటాయి. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రయాణంలో ప్రాముఖ్యంగా చేయాల్సింది పుట్టినరోజు గత సంవత్సరం నుంచి సంవత్సరానికి కాపాడాడు. ప్రార్థన చేయించండి, సహోదరుని తీసుకొచ్చారు. దాన్ని నాకు వేడుకగా చేసేసి లోకానికి లేని సంస్కృతిని ఎందుకు పరిచయం చేయాలి? అందుకే కదా లోకం మళ్ళీ దూషిస్తుంది. అందుకే కదండి. మీదే మీ బైబిల్ ఏదో గొప్పది అంటున్నారు, అందులో మీరు పాటించండి, మా ధర్మంలో నుంచే కదా అన్నాడు. ఆ సూక్తులు ఇందులో ఎక్కడున్నాయి? లేవే. మరి వాళ్ళకి ఎలా కనబడ్డాయి లేని సంగతులు? మనం చూపించాం, మనం చేసి. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యలో దేవుని నామము దృష్టిపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన సంగతులు అన్నమాట. రైట్. విడిచిపెట్టాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అయితే ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు విగ్రహారాధన విడిచిపెట్టాలి అన్నది చదువుతాం. ఈ సంగతులు మనం